తలపడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ అందరు లోపలికి వచ్చి కూర్చోండి మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే అక్కడ జగన్ ఉన్న వాళ్ళు ఎండలో వద్దు రండి లోపలికి రండి ఎండలో వద్దు లోపలికి రండి కూర్చోండి రండి ఇలా లోపలికి రండి ఇక్కడ నుంచి అంతా కనపడతారు రండి చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే
నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మన ప్రియతమ ముఖ్యమంత్రి మన అందరి అన్న జగనన్న గారికి స్వాగతం స్వాగతం. మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ స్వాగతం. మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం మన ప్రియతమ ముఖ్యమంత్రి మన అందరి అన్న జగనన్నకి స్వాగతం పలుకుతూ ఈ రోజున ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు, ఈ రోజున మన డ్రైవర్ సోదరులందరి తరపున ఈ రోజున మీరందరూ ఆత్మీయ స్వాగతం అన్నకి పలుకుతూ ఉన్నారు. ఒక పక్కన మన డ్రైవర్ సోదరులని గత 5 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నటువంటి జగనన్న ఒకవైపు ఉంటే, మరొక వైపు టిప్పర్ డ్రైవర్లని హేళన చేస్తున్నటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇస్తున్నారు అని అవమానించినటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. కనుక ఈ రోజున స్టీరింగ్ సరిగ్గా ఉంటేనే ప్రయాణం సరిగ్గా ఉంటుంది. ఈ 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని సమర్థుడిగా, సమర్థమైన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా స్టీరింగ్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి మన జగనన్న ఒక పక్కన ఉంటే, డ్రైవర్లని అవమానిస్తున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ సోదరులందరూ కూడా కదం తొక్కుతూ ఉన్నారు. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉన్న, కాలం కలిసి రాకపోయినా
కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించినటువంటి మన అన్న నాయకత్వంలో ఈ రోజున మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ ముఖాముఖిగా మాట్లాడతారని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరు చేసినటువంటి ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు చెప్తూ మన అన్నని, మన ప్రియతమ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ, ట్యాక్సీలు నడుపుకుంటూ, టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనం అంతా కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఏకమయ్యాం. ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు మడకశిర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదువుల విషయానికి వచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బిఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బిఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా. తాను టిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు.
అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతా ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టసభలో ఉండేందుకు ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభల్లోకి తీసుకొని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉండా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను? సొంత ఆటోలు కొనుక్కొని, సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? అక్షరాల 3,93,655 మంది. 3,93,655 మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ, తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా, కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో, ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కొని, తామంతట తామే సొంత టాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తా ఉన్న వాళ్ళు అక్షరాల 3,93,655 మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ, ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి, బండికి చిన్న రిపేర్లు కూడా చేయించాలి. ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం కానీ
రిపేర్ల కోసం అయినా కానీ ఖర్చు పెట్టి ఆ 10,000 ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనిచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు. ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి ఇచ్చారు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత టాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే, వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతా ఉన్నాయి. ఈరోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అనంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందామని చెప్పి అనుకుంటా ఉన్నాను. మైక్ మీకు ఇస్తాను. మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మీకెప్పుడు అందుబాటులో ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అన్న ఇప్పుడు అక్క చెల్లెమ్మలకి ముందు మాట్లాడమంటారు. ఇక్కడ డ్రైవర్ అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. అమ్మ మీరు మాట్లాడతారా? లేడీకి ఇవ్వండి ఫస్ట్. ఈ జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు, 18,000 కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతా ఉన్నారు. ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది 61 కోటి రూపాయలు ఈ జిల్లాలోనే ఈ 7 సెగ్మెంట్లలోనే ఇవ్వడం జరిగింది. హలో, నా పేరు
హలో, నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న ఈ తడవ వచ్చేది మనమే, సరేనా? మనమే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకుని నా పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తరం మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తరం జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి, నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాలి తల్లి. ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్నా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్? డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి. డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్లో. ఎక్కడ? క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి. అన్నా జగనన్న, ఇక్కడ ఎదురుగా. జై జగనన్న. మాది తిరుపతి అన్న. నా పేరు వెంకటేష్ రాజ్ అన్న. నేను ఎస్సీ ఆటో నగర్ 4 వీలర్ అసోసియేషన్ సభ్యుడన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పింఛన్ వచ్చిందన్న, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్న, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,00,000 రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న. ఈరోజు ప్రతి పేదవాడి గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు అంటే ఉన్నారన్నా. మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండె కూడా జగనన్న కొట్టుకుంటా ఉందన్నా. ఈ రోజు ఎంతో మంది ఎత్తులతో పొత్తులతో దిక్కులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేరన్నా. మన గెలిపి వెళ్ళిపోతామన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అక్కడ ఆ బ్రదర్కి ఇక్కడ. హలో, అక్కడ. నమస్తే జగనన్న. నా పేరు పూర్ణేష్ అన్న. ఆటో తోలుతాంట నాకు శ్రీకాళహస్తి నది అన్న. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్న. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను. ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా. నా దేవుడు చూస్తున్నాను జగనన్న. మిమ్మల్ని గెలిపించడానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా. మీ ప్రతి ఒక్క ఆటో కార్మికులు కానీ ప్రజలు కానీ స్టార్ కాంగ్రెస్ జగనన్న. మీ దుష్టంటే మొత్తం పోగొట్టి మీ జగన్ గెలిపించుకుంటాం. ఆ చంద్రముఖిని, ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్న. మిమ్మల్ని గెలిపించుకునే జగనన్న. జై జగనన్న, జై జగనన్న. ప్రతి ఒక్కరూ మీకు స్టార్ కాంగ్రెస్ జగనన్న. మేమంతా మీ వెనుక ఉన్నాం జగనన్న. ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్నది జగనన్న. అందంగా ఉన్నది జగనన్న. మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న. మా బిడ్డకి అమ్మఒడి వస్తాం జగనన్న. నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న. ప్రతి పేద ప్రజలు సరళగా ఉన్నారు జగనన్న. దేవుడితో సమానం జగనన్న. దయ్యాలను దానం కొట్టి మీ దేవుళ్ళని మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా గెలిపించుకున్నాం జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. పేరేం పేరు? మన పేరు చెప్పమ్మా. పేరేం పేరు? మైక్ ఇవ్వండి. మైక్. పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్, థ్యాంక్ యూ పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. కూర్చుంటే మిగతా ఎరకలలో కనపడతారు బా.
అందరు కూర్చోండి అన్న. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతారు. ఏమన్నా అందరు కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా అంతో ఇంత కనిపిస్తాం కదా. కూర్చోవాలమ్మా. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం. దయచేసి కూర్చోండి. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం. కూర్చోండి అబ్బా, కూర్చోండి. మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న. నా జీవితం ధన్యవాదాలు. నా పూర్ణేష్ అన్న నా పేరు. పూర్ణేష్ అన్న. నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. ఒక్కసారి పలకండి అన్న చాలు. మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. నా బిడ్డలు మేనమామ నేను పిలిచిపోని ఇచ్చానన్న. నాకు తల్లి లేక పెట్టలేదన్న. ఒక్కసారి నా మనీష్ ఏకాంక్షని మీ నోటితో పిలవండి అన్న. నా జీవితం ధన్యమన్నా. మీ భక్తుడన్నా నేను. మీ భక్తుడన్నా. ఒక్కసారి పిలవండి అన్న. ఒక్కసారి జీవితం ధన్యమవుతుందన్న. పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడన్నా. జీవితం ధన్యమన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ పూర్ణేష్. ఇంకా ఎక్కడ? హలో, నా పేరు. అందరు కూర్చోవాలబ్బా. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుందబ్బా. అన్న కూర్చోండి దయచేసి. కూర్చోవాలి. హలో, ఇక్కడ మాట్లాడుతున్నా. హలో, కూర్చోవాలన్న. కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్. అన్నా, నా పేరు జయశంకరు, లారీ డ్రైవర్ని. శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి. అన్నా, మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా. తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అలాగే మన మదనన్న మా కాళహస్తి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనన్నని ఎమ్మెల్యేగా మా కాళహస్తి నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనన్నకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని. నేను అవునన్నా, మాకు మా మదనన్న ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, మా జగనన్నే మాకు దైవం. 175 సీట్లు పెంచుకోవాలి మాకు అన్న. అదే విధంగా ఒక కోరిక ఉంది. లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే, యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి. మదన్న 1,00,000 మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాట్ చేస్తాను. లారీ తరపున నేనుగా లారీ కాళహస్తి లారీ ఓనర్ డ్రైవర్గా ఇక ఓనర్ నేను లారీ. నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం. నిన్న ఏం చేయగలుగుతాం ఏదైనా ఆలోచనలో పెడదాం. కొంచెం ఇట్లా కనపడేటట్లు నిలబడు బాబు. ఇటు వచ్చేసాయి అన్న, కనపడేటట్లు నిలబడు. తొందరగా మాట్లాడండి. జగనన్న గారికి జై జగనన్న. జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా. నేను ఆటో డ్రైవర్ అన్నా. పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక 2 జతలు ఇవ్వండి అన్న. యూనిఫామ్ ఇవ్వండి అన్న. మాకు కూడా ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా. మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా. మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా. మేమందరం మీకే అన్నా, మీ పక్కే ఉన్నామన్నా. గెలిచిపోయినట్టే అన్నా. జై జగన్ అన్నా. జై సీఎం. జై జగన్. అని ఇంకొకళ్ళు మాట్లాడండి. తొందరగా మాట్లాడండి. సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు, రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది. గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే. అన్న మాట్లాడండి.
అన్నా జగనన్న, నేను తిరుపతి నుంచి వచ్చానన్నా. మాది ఆటో స్టాండ్ అన్న, పూర్ణగుమ్మం సర్కిల్ అన్న, బస్ స్టాండ్. పేరు వెంకటేష్ అన్న. నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ, మా అమ్మకి ఆశ్రయం వచ్చిందన్నా, మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్నా. మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా. మాకు మాటలు రావట్లేదన్నా, నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా, మాట్లాడితే రావట్లేదన్నా. మాకు మా ఆటో డ్రైవర్లందరికన్నా, మా టాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలు మర్చిపోలేకపోతున్నామన్నా. మీరే మాతో మాట్లాడితే అర్థం కావట్లేదు మాకు. మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది, మాతో మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరైనా. మీ ద్వారా నాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా. మేము ఏమి చెప్పాలి అసలు. సీఎం మీరే అన్నా, 30 ఏళ్ళు సీఎం మీరే అన్నా. అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్, ఒకే ఒక ఫోటో అన్నా. తర్వాత మైక్ తిరుపతి నుంచి వచ్చానన్నా ఆ ఫోటో. ఓకే, తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది, జగనన్న మీద అభిమానం చూపించాలనే ఉంది. కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి నా పేరు కుప్పయ్యన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్లుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ నాది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు మేము మర్చిపోయాను. నేను ఆయన పేరు మేము మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగి ఉండ లేకుండా సరే చేస్తానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామ నేను కప్పని చెప్తున్నంట బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈ రోజు మతంగా వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగించాం. ఫ్రీ బస్ మొత్తం నేను చెప్పట్లేదు, కానీ మా కన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోరిని అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేశాం, అందరికీ ఫ్రీ. కానీ అన్నా దీనికోసం ఓకేనా, థ్యాంక్ యూ అన్నా, తెలియజేయాలన్నా. ఒకవేళ మీరు ఏదైనా సూచన కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగనన్న నమస్తే అన్నా. నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్ అన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్నా. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్నా. కాలం నుంచి మేము 2 పూట్ల బయలు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవ్ నాయుడు. అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రత వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా. మాకు అన్నా పదవి కోసమన్నారు, స్వార్థపడుమన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరు. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో చిమ్మించడమా, నువ్వు స్వార్థపడు అయితే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌడు మరెందుకయ్య జై జగన్న పిఎఫ్ నాయకత్వం. అన్నా నాది ముచ్చుకోవాలి అన్నా, నా సొక్క తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపేవారు. నీ కోసం ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం వదిలిచేస్తారే, రేపు పొద్దున్న చచ్చిపోతారే. నీ కోసం ఒక్క ఫోటో అన్నా ఎడకన్నా, ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అన్నా. అన్న మైక్ ఇవ్వను బ్రదర్, మైక్ ఇవ్వ. అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది.
మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా. మా తిరుపతి నియోజకవర్గం అన్నా. మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా అతి 2 సంవత్సరాల్లో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి ఆ తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్డుని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా రెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేఖంలో శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం. మేము మళ్ళా వెంటనే కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. జై జగనన్న. తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా, టిప్పర్లా, లారీలా, లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జగన్, జై జగన్, విలువైన సూచన. జై జగన్ అన్న సుధాకర్. కూర్చోవాలన్నా, ఒక్క నిమిషం ఉండండి. అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు. దయచేసి కూర్చోండి. జగన్ గారు, నా పేరు సుధాకర్. నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డ్వాక్రా మహిళా సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగన్, జై జగన్, జై జై జగన్. అందరు కూర్చోవాలని, కూర్చుంటే అన్న మాట్లాడతారు. కూర్చోండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్ లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరఫున, డ్వాక్రా సంఘం తరఫున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రియంబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22వ తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాకినాడకుంట గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడినాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగ మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు. జై జగన్, జై జగన్. అన్నా జగన్ అన్న, 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ, పేదవారికి అయిపోయాయండి. అదేదో మైక్ మధ్యలో ఒక్క నిమిషం, మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది. ఇంకొకరేమో మైక్ తీసుకో, ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన. తర్వాత నేను మాట్లాడలేదు. ముస్లిం పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడు. ఒక్క నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడండి. జగనన్న,
నేను 2004 నుంచి కాళహస్తిలో ఆటో నడుపుతున్నాను. మరి అది అయిపోయినాక ఎన్నికొద్దాంలేమో, అది అయిపోయినాక ఎన్నికొద్దాం. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. అలా నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేసావు, ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. హలో, నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగత సుమాంజులు. నా పేరు ఎస్ అల్లాబకషు. నేను పుట్టింది రాయచోటి, కడప జిల్లా కాజమాయకుంట గ్రామం. తిరుపతిలో స్థిరపడినాను. తిరుపతిలో 1986 నుంచి ట్యాక్సీ నడుపుతున్నాను. మా ట్యాక్సీ స్టాండ్ శ్రీనివాసన్ కాంప్లెక్స్, శ్రీ శేషాద్రి ట్యాక్సీ యూనియన్. నాకు నా భార్యకు అమ్మఒడి వచ్చింది, మా అబ్బాయికి. మా భార్యకి డోక్రా సంఘము రుణమాఫీ అయింది. నాకు 4 సార్లు వాహన మిత్ర పడింది. మా అమ్మాయికి డిగ్రీ రీఎంబర్స్మెంట్ కూడా పడింది. నాకు ఆటో డాక్ వచ్చింది 2023 మే 22వ తారీఖు. నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు మా లీడర్లు. నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఆధార్ కార్డు, ఇది ఆరోగ్యశ్రీ కార్డు అడిగారు. ఉంది అంటే మొత్తం వాళ్లే చూసుకొని నా ఆరోగ్యం కుదుట పడాక ఇంటికి డబ్బులు ఇచ్చి నా ఇంటి దాకా చేర్చారు సార్. జీవితంలో మిమ్మల్ని మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి. సామాన్యుడి గుండె ధైర్యం మన జగనన్న. మీరందరూ అదే చెప్పాలనుకున్నారు, చెప్తూ ఉన్నారు. ఇంకేమన్నా మాట్లాడాలని అనుకుంటే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్స్ మీద రాసి చీటీలో వేస్తే అన్న దగ్గరికి అన్న చూస్తారు. దయచేసి అందరూ కూడా ఒకసారి మన అందరి నమ్మకం, మన అందరి ధైర్యం ఇవాళ జగనన్న చేతుల్లో రాష్ట్ర స్టీరింగ్ ఉండాలి. మన అందరం సేఫ్ జర్నీలో ఉండాలి. స్లిప్పులు ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి చూసుకున్నాం. ఆ స్లిప్పులు ఎక్కడ, ఆ స్లిప్పులు బాక్స్ లో ఉన్నాయన్నా, బాక్సులు పెట్టినారా? స్లిప్పులన్నీ కూడా బాక్స్ లో వేస్తే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అందరికీ మైకులు ఇలేము, అందరూ మాట్లాడేంత టైం ఉండదు. కాబట్టి మనకు కూడా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి. కాబట్టి మా స్లిప్పుల మీద మీరు రాసేస్తే మీరు ఇవ్వాలనుకున్న సూచనలు, సలహాలు ఆ బాక్స్ లో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. దాంట్లో ఉన్న ఏదైనా మంచి, ఏదైనా ముఖ్యమైనటి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవి అన్ని కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సూచనల పెట్టా ఉంది, 2 అటు ఇటు ఉన్నాయి. అందులో స్లిప్లు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరి తరపున అన్నకి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని మన కోసం కేటాయించారు. ధన్యవాదాలు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకటిది మాత్రమే. మా ఊపిరికి నువ్వే, మా దిక్కున నిలబడి కలబడి నిలిచిన నేతవు భారతము తాతవు స్వామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్,
అడుగు కడుపులను నింపె ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నేను తుడిచే మా అమ్మఒడి నువ్వే నేను కొడుకు మా బతుకు మలుపు కటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ కల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెక్కంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతోక్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్